పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఎరా బంతి, చిత్ర ఏం చేస్తోంది? ఉదయం నుండి ఏమి తినకుండా ఏడుస్తూ బాధపడుతుంది. మనకి తిండి లేనప్పుడు ఎన్నోసార్లు తిండి పెట్టింది. ఉదయం నుంచి ఏడుస్తూనే ఉంది. ఆమెను అలా చూసి నా గుండె తట్టుకోలేకపోతుంది. రే బంతి, చిత్రం తీసుకొచ్చారా? రే బంతి, చిత్రం తీసుకొచ్చారా? నిజమా గురు? అవునరా. గురు, ఆ మాట మీద ఉంటావా? చిత్రాన్ని నేను తీసుకొస్తాను, నువ్వు ఆ మాట మీద ఉండు. టైం అయిపోడుస్తా ఉంది. ఈ బంతిగడు ఇంకా రాలేదు. ఏం చెయ్యాలి? లేట్ చేసినావు. ఇంకో పోయి పెళ్లి పట్ల పట్ట ఆర్య సమాధికి పోవాలి. అలాగే గురు. బాధపడ చిత్ర, మరో గంటలో మనం భార్యాభర్తలం కాబోతున్నాం. ఎరా మ్యూజిక్ ఎలా ఉంది చెప్తా. పాటలకు ట్యూన్ కట్టడానికి వచ్చిన వాడివి నీకెందుకురా ఈ ప్రేమ పాఠాలు? మనిషిలా ఉంటే నన్ను మృగాన్ని చేసావురా నువ్వు. చూస్తూ నిలబడ్డారేంట. ఈ రోజు వీడి బాడీ మన కిట్. నౌ డు యువర్ ప్రాక్టీస్. కమ్ ఆన్. సారీ నేను ఒక్కసారి కన్నా నేను చెప్పే వరకు వాళ్ళ మాస్టర్ గారు చెల్లెలే లేపుకెళ్ళిపోతారా? ఓకే బాయ్స్, నౌ రిలాక్స్ రిలాక్స్. లే 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 లే. ఒక అంబిషన్ తో వచ్చి కొన్ని రోజులు నా కళ్ళ ముందు కదిలేడావు కాబట్టి వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తున్నారా? సారీ గురు, యాక్చువల్లీ ఈరోజు నేను కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆ తర్వాత ఏమైందంటే అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళు విడిపోకూడదు, కలిసే బతకాలి. ఏమండి, వాడు చూడండి, లెటర్ రాసి రూమ్ లో పెట్టి వెళ్ళిపోయాడు. లెటర్ ఏంటి? డాడీ, నేను లేకుండా శైలు బతకలేదు. తను దక్కించుకోవడానికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మేమిద్దరం ఒకటవుతాం. దయచేసి మా గురించి వెతకొద్దు. ఏమండి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, ఆ నరసింహ మన బాబుని ఏం చేస్తాడోనని భయంగా ఉందండి. అబ్బా, నువ్వు కంగారు పడక సుమతి. తెలిసిన వాళ్ళందరినీ ఫోన్లు చేసి చెప్పాను కదా, వాళ్ళంతా తల ఓపెన్ వెతుకుతూనే ఉన్నారు.
సరే సరే సరే. అరే ఈయన రాయుడు గారి కొడుకు రాజేష్. ముందు నన్ను చంపండి. రాజేష్ లేకపోతే నేను బతకలేను. వాడు మన అబ్బాయిని చంపేస్తాడు. మీకు దండం పెడతాను. మీరు వెళ్ళి వాడిని కాపాడండి. అమ్మా, వాళ్ళ కత్తులు మమ్మల్ని చంపగలవు గాని మా ప్రేమను మాత్రం చంపలేవు. చంపేయండి చంపేయండి సార్, చంపేయండి. చూస్తానే, ప్రేమించుకుని పెద్దవాళ్ళని ఎదిరించి ఇలాంటి వాళ్ళని చంపి తీరాల్సిందే. చూస్తానే, చంపేయండి. తప్పు చేసిన వాళ్ళను సంపుతా నడుపుతా. ఏయ్, చంపడానికి నువ్వెవడు, చావడానికి వాడేవాడు? డాడీ, ఈ జన్మనిచ్చిన మీకు ప్రాణాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఆలోచించకండి. నేను రౌడీనే, గుండానే. గందుకే నా బిడ్డ నాకంటే గొప్పగా బతకాలనుకున్నాను. 20 ఏండ్లు పెంచిన తండ్రి కంటే 2 ఏళ్లు ప్రేమించిన ప్రియుడు కోసం ప్రాణాలు ఇస్తానంటుందయ్యా. అదేనండి ప్రేమ అంటే. ఇప్పటికైనా వాళ్ళిద్దరు ప్రేమని అర్థం చేసుకుని ఆశీర్వదించండి. నువ్వు ఊరుకోవయ్యా. చూస్తూ చూస్తూ ఒక రౌడీతో ఏమనలేదు. అందుకు నేను చస్తే ఒప్పుకోను. ఒప్పుకోక ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఒప్పుకోకపోతే ఆ ఇద్దరి పరిసరాల జీవితం ఏమవుతుంది? నా బిడ్డ జీవితానికి నా గుండాయిజం అడ్డు కాకూడదు. అందుకే ఈ రోజు నుంచి నా గుండాయిజం వదిలేస్తున్నా. నరసింహ, కండ బలం, గుండె బలం, అండ బలం దాదాగిరికి పునాదులు రా. అవి జాలి అనే గాలి వాళ్ళలో కూలిపోకూడదు. బిడ్డల్లేని గొడ్డుమూతోడివి. మమతా మమకారాల గురించి నీకేం తెలుసురా? ఇంకొక మాట మాట్లాడమంటే నరికేది వాళ్ళను కాదు, నిన్ను. అమ్మా, మీ ప్రేమ ముందు నా రౌడీజం ఓడిపోయింది. నిజమే, నా పెద్దరికం కూడా వీళ్ళ ప్రేమ ముందు ఓడిపోయింది. యు ఆర్ రైట్ సార్. ప్రేమ పిరికిదైతే జీవితం నరకం అవుతుంది. ప్రేమించేది జీవించడానికి కానీ జీవితాన్ని చాలించడానికి కాదని మీ అబ్బాయి నిరూపించి నా కథకి మంచి బలాన్నిచ్చాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? మంచి ముహూర్తం చూసి సినిమా షూటింగ్ మొదలు పెట్టేద్దాం. సార్, ఎస్, ఆ సినిమాకి డైరెక్టర్ కూడా నువ్వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నేనే. అవును. గురు, వాళ్ళ మనుషులు కాదు. ఇష్టమైతే చెప్పాలి కానీ ఇంత దారుణంగా కొడతారా? లేదురా, మనం తప్పు చేస్తే ఆయన చెల్లి ఆయన ఇష్టం. నీకు తెలియదు గురు, ఎదురుగా ఉన్నప్పుడే ఈ లవ్వు గివ్వు. నా చిత్ర అంత మాదిరి కాదురా. ఏం కష్టపడుతుందో ఏమో, ఒకసారి చూసొస్తాను. ఈ పరిస్థితిలోనా? నేను వస్తా గురు. వద్దురా, ఇది నా సమస్య, నేనే పోయొస్తాను. గురు మారడు, ఇంతే. హలో, ఎవరు? నేను రాయుడిని. చెప్పండి సార్, చెప్పండి. వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. అలాగే వచ్చేస్తాను సార్. ఓకే సార్. మొత్తానికి మా వాడి ప్రేమ కథ సుఖాంతమైందే. అట్లాగే నువ్వు చెప్పిన కథ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఈ కథ నిజంగా జరిగింది అని నువ్వు అంటున్నావు. పైగా ఇందులో నువ్వు ఒక పాత్రగా కూడా ఉన్నావు. కాబట్టి మనం ఈ సినిమాని ఆ రియల్ లవర్స్ తోనే తీయబోతున్నాం. ఏమంటారు? సార్, వాళ్ళు కొత్త వాళ్ళు సార్. ఈ ప్రేమ కథలకు కావాల్సింది ఎప్పుడు కొత్త వాళ్లేనయ్యా. పైగా మన సినిమాని ప్రేమికుల రోజు నాడే జనం ముందుకు తీసుకెళ్దాం. దాంతో ప్రేమికులంతా ఒక్కసారైనా మన సినిమా చూస్తారు. టాక్ స్ప్రెడ్ అయిందనుకో, సినిమా 100 డేస్. అంత బాగానే ఉంది కానీ వాళ్ళు మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా? అదంతా నీ హెడ్ఏక్ అయ్యా, నాకెందుకు. ఇదిగో నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను. హీరో హీరోయిన్లతో నెక్స్ట్ కనిపించు. వాళ్ళు సినిమా చేయడానికి ఒప్పుకోలేదనుకో, మళ్ళీ నువ్వు నాకు కనిపించదు. గుడ్ లక్ సార్. అరే బామ్మర్ది సార్, నేను అరే కొట్టం, మనం సినిమా తీయబోతున్నాం.
ఆపండి. అందరూ కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా? మా ఇడ్లీలన్నీ తినేసాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందుకు కొట్టట్లేదండి, ఆ. తిని డబ్బులు ఇవ్వనందుకు కొడుతున్నాం. సార్ రాయ్ దమ్ముంటే అందరూ కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కడు వచ్చి కొట్టాని. జస్ట్ ఏ మినిట్. రేయ్, నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రాయ్ దమ్ముంటే ఇప్పుడు ఇద్దరు రండి రా. ఆగండి, ఆగండి. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడా? అవునరా. సార్ ఆ, వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎరిగిపోయి పెసలాటి ఇప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను కానీ మీ గురువు ఎక్కడరా? పదండి సార్ నేను చూపించాను. ఇదే జీవితం అంతా జ్ఞాపకం కాదా స్వరం నీకంకితం స్వరం నీకంకితం ఇదే జీవితం అంతా జ్ఞాపకం నా మదిలో పలికిన జీవన గీతం ఆలపించన నీ చెలిమి చేరగ శృతిలయనై జతగా సాగనా ఆ నింగికి చెందని జాబిలినై ఆరాధించన నీ ఊహల రెక్కలపై గమ్యం చేరనా అనుక్షణం నీ ధ్యాసగా నిరీక్షణే నా శ్వాసగా కనులు కలలు ద్వేషించగా కుమిలి కుమిలి జీవించనా ఆసరే ఆయువే పోయగా ఇదే జీవితం అంతా జ్ఞాపకం పాటలో ఫీల్ అదిరింది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమలో ఫెయిల్ అయినట్టున్నారు. అయ్యో అదేమీ లేదు. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్స్. ఓకే సార్. Thank you. ఆల్ ది బెస్ట్. ఎక్కడ పోయావు ఇన్ని రోజులు? నిన్ను చూస్తుంటే నిండా సంతోషంగా ఉంది. ఏం సంతోషం ఏంటో, 2 రోజులుగా వీడి నీకోసం తిప్పుతూనే ఉన్నాడు నన్ను. అప్పుడియా? ఏమి కదా నీ ట్రయల్స్ ఏమైనా ఓకే అయినాయా? ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను గురు. నీ హెల్ప్ కావాలి గురు, ప్లీజ్. సొల్లప్పా ఎన్న హెల్ప్? ఓ గుడ్ న్యూస్ చెప్తాను. నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. సూపర్ గురు, సూపర్ సార్. థ్యాంక్ యూ అప్పా. మనసు నిండా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వా నా పోలా. ఆ గురు, నువ్వు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేయగలం. నాందా మ్యూజిక్ చేస్తున్నావు, ఇంకేం ఒప్పుకోవాలి? నా సినిమాలో హీరోగా నువ్వే చేయాలి గురు, ప్లీజ్. సూపర్ గురు, డబుల్ కంగ్రా. నేను దా మ్యూజిక్ చేస్తున్నావు, నాకు నటన రాదు, తెలుగు అంతకన్నా రాదు, నేనేం యాక్టింగ్ చేస్తున్నావు? అవన్నీ నేను చూసుకుంటానుగా, నువ్వు అను చాలు. పైగా ఈ స్టోరీ ఎవరిదో కాదు, నీదే. మాదా? మ్మ్. మరి హీరోయిన్ యారు? నీ రియల్ లైఫ్ హీరోయిన్ చిత్ర.
ఏంటి గురు దీనికి అంతలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ అంత పేరు నా దగ్గర ఎత్తద్దు. దాని జ్ఞాపకాలు ఇప్పుడుదా మర్చిపోతుంటాను. దయచేసి అదేంట్రా అంతగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలంటున్నారు. ఇంతలో ఏమైందిరా? అసలు ఏం జరిగిందిరా గురు? చెప్పరా, చెప్పు చెప్పు. రేయ్, నువ్వైనా చెప్పరా బంతి. చిత్ర వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టాక కొన్ని రోజులు హాస్పిటల్లో గడిపాను. చూస్తుండగానే ఎంగేజ్మెంట్ అయిపోయింది. రేపు మాప పెళ్లి అయిపోతుంది. ఇంకా ఫారెన్ వెళ్ళిపోతావు కదా. ఇంక దీంతో ఫోన్ లో తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడలేమే. హాయ్ గర్ల్స్, ఏంటి నా మీద నా జోక్స్? మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే నా ఉడ్బీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. బాయ్. హాయ్ చిత్ర, యూ లుకింగ్ బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కానీ ఏ రోజు నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను అనుకోలేదు. సీరియస్లీ, టుడే యూర్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజల్. ఇంకొన్ని రోజుల్లో మన పెళ్ళి అయిపోతుంది. మన ఇద్దరం కలిసి జీవించబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ చిత్ర. అలా నా ప్రేమ అబద్ధమైపోయింది. ఆడదంటేనే మాయ, మంచిది కాదు, దెయ్యం మాదిరి. వాళ్ళన్న కొట్టిన దెబ్బలు మానిపోయాయి, కానీ అది ఇక్కడ కొట్టిన దెబ్బలు మాత్రం ఇంకా మానలేదు. నేను ఇప్పుడు రాయిని, రాయికి మనసు ఉండదు. రాయి మాట్లాడలేదు, అందుకే కొంచెం కంట్రోల్ తప్పాను. గురు, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ కొంచెం నా గురించి కూడా ఆలోచించరా. సినిమా దర్శకుడు కావాలని ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు. ఇప్పుడు ఏడారిలో ఓయాసిస్ లాగా నాకు అవకాశం వచ్చింది. నువ్వు కూడా నాలాగా అవకాశం కోసం తిరుగుతున్నావు. నీ పాటలు జనం పాడుకోవాలి, నీకు పేరు రావాలరా. నా కోసం కాకపోయినా నీ కోసమని ఒప్పుకో. ఒకప్పుడు ఆకలితో రోడ్డున పడితే అన్నం పెట్టి ఆదరించావు. ఇప్పుడు ఈ సినిమా చేసి బ్రతికించరా. ఒరేయ్, ఈ సినిమా లేకపోతే నేను లేనురా. ఒరే గురు, కాలు పట్టుకుంటారా. నువ్వు నాకన్నా పెద్దోడు అన్నా. చూడు గురు, సినిమాలో అవకాశం రావడం చాలా కష్టం. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మనకి ఇది చాలా మంచి అవకాశం. ప్లీజ్ ఒప్పుకో గురు. సరే అన్నా, నేను ఒప్పుకుంటున్నాను. ఆమె ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటుంది. సారు ఆవిడ కాలు కూడా పట్టుకుంటాడు కదా. ఏమండి చిత్ర గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. యాక్టింగా? అది వాడితోనా? నిజ జీవితంలో నటించిన వాడితో నటించడానికి నేను వాడంత నటిని కాను. ప్లీజ్, మీకంత కోపం వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది. అదేంటో చెప్పండి మేడం. ఏంటి చెప్పేది? నీ మగబుద్ధి గురించి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. ప్రేమ అనే మాట వింటేనే కంపరంగా ఉంది.